ఫోన్ ఇవ్వా. ఇవ్వను. అనే ఒక్కసారి చోటుతో మాట్లాడాలి. నరికేస్తా. ఎలాగో నీ లైఫ్ నాశనం చేసుకున్నావు, నా లైఫ్ ఎందుకురా నాశనం చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు ప్లీజ్. నోరు మూసుకొని నా వెనకాల రా. సమీరా ఎక్కడున్నావు? చోటు నేను బ్యాంకాక్ లో ఉన్నాను. నాకు తెలుసు, నేను బ్యాంకాక్ లోనే ఉన్నాను. ఏ ఏరియా? ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు. పక్కన బోట్ లో ఫ్లైఓవర్ ఏదో ఒకటి చూడు. చెప్తే నీకు అర్థం కదా. నడు. సమీరా, సమీరా. హలో సార్, చంటిబాబు గారు ఎక్కడున్నారు సార్? మేము అర్జెంట్ కలవాలి. ఇది కమిషన్ కావాలనుకుంటా, అర్జెంట్ అంటున్నాడు. ఎక్కడున్నారు చెప్పండి సార్. నువ్వు ఎక్కడున్నావు చెప్పా. సమీరా వచ్చేసా. చంటి బాబు. చోటు సార్. ఆ చోటు సమీరా ఎక్కడ ఉంది? చోటు దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, పద వెళ్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గురు, సమీరా ఎక్కడుందో నాకు తెలియదు. అదేంటి? కానీ సమీరాకి మీరు కావాలంట. ఫేస్ వాల్యూ. సమీరా మీకు ఫోన్ నెంబర్ ఎక్కడ ఇచ్చిందో తెలుసమ్మా? ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇచ్చింది. ఆ తర్వాత ఎటు వెళ్ళిందమ్మా? ఏంటమ్మా, ఏ ఏరియాకి వెళ్ళిందో కూడా తెలుసమ్మా. ఒకసారి నెంబర్ ఇచ్చాక అమ్మా ఫాలో అవ్వకుండా ఉంటామమ్మా. మరి ఇంకెందుకు, ఆ ఏరియాకి నన్ను తీసుకెళ్తే సమీరా దొరికేస్తుంది. అయితే నా బండకి బ్యాంకాక్ మనకు కొట్టిన పిండి 2 రోజుల నుంచి తెగ తిరిగేస్తున్నాం. ఈ ఏరియాలోనే నేను బైక్ పార్క్ చేసుకొచ్చే లోపు సమీర మిస్ అయిపోయింది. ఒరే చోటు, నువ్వు సమీరని అట్టుకొచ్చారా? నేను బైక్ ఎక్కించుకుని డైరెక్ట్ గా హోటల్ తీసుకెళ్ళిపోతాను. నువ్వు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నావు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. సమీరా నేను లవ్ చేసుకుంటున్నావు. వాళ్ళ అన్నయ్య దాన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిందిరా నేను ఎడుతా ఉంటే కరెక్ట్ గా నువ్వు ఫోన్ చేసావు. ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మ్యాటర్ అది. అంటే ఈ 2 రోజుల నుంచి మీరు ఇద్దరు నన్ను కొరియర్ లో వాడుకున్నారా? అవును. నా మనసు ఎవడో కెలికేసినట్టు అయిపోయింది సార్. నేను హోటల్కి వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ అండి ఉందండి. పాస్పోర్ట్ లేకుండా బ్యాంకాక్ వెళ్ళరా అని ఇస్తారండి. ఇదిగోండి పాస్పోర్ట్. సమీరా నాకు దొరికేదాకా నీకు పాస్పోర్ట్ ఉంది. సార్, మీరు పాస్పోర్ట్ ఉందా లేదా అని అడిగితే ఉందని చెప్పాలి కానీ డైరెక్ట్గా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానంటండి. నేను మరీ ఎంత వివిఐపి అనుకోలేదండి. నువ్వు అంతకంటే ఎక్కువ. నాకేంటి సార్ ఇది? ఈ పని చేస్తానుక నేను బ్యాంకాక్ వచ్చినట్టు అయిపోయింది. సమీర్ గారండి, చోటు గారు వచ్చారండి. మీరు ఎక్కడున్న తలుపులు బడివేయాలని తెరవండి. సమీర్ గారు. మైకల్ బ్యాంకాక్ है। సమీర్ గారు. इंटरसिटी में पता किसी को। సమీర్ గారండి, సమీర్ గారు. సమీరా. చోటు గారు. సమీరా. ఏంటి ఎవరు? సమీరా. చంపేస్తా, నడు. సార్ సార్ ఉండండి. సమీర్ గారి కోసం చోటు గారు వచ్చారు, కలిసి వెళ్ళిపోండి సార్. సార్ చోటు గారు ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నారు, పట్టుకోండి. పరిగెట్టండి సార్, పరిగెట్టండి. పాస్పోర్ట్ ఇచ్చేద్దారా ఇచ్చేద్దాం. అయ్యో ఛార్జింగ్ అయిపోయింది. సారీ సార్, చూసుకోలేదు సార్. ఇంకెప్పుడు కొత్త సార్. సారీ సార్, సారీ సార్. అయ్యి బాబాయ్ సార్, నాకు ఇది ఎక్కడ కర్మ సార్. ఆ పిల్ల చూస్తే గిటార్తో కొట్టేసింది, ఆడెవడో గోమే కొట్టేయండి, ఇడెవడో గంత కాల్చేస్తాడు. నా పాస్పోర్ట్ ఇచ్చేయండి సార్, మా బేవారం వెళ్ళిపోతాను. ఏం వెళ్తాలో ఉండరా, ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, 2 రోజులు ఎంజాయ్ చేసేళ్ళు. ఇదేం ఎంజాయ్మెంట్ సార్? సార్
మీరు మీ లవరు ఎప్పటికైనా కలుస్తారు. మీ ప్రేమ తప్పకుండా నిజం అవుతుంది. 10 కాలాల పాటు మీ ఇద్దరు చల్లగా ఉంటారు సార్. నువ్వు అనవసరంగా నాకు మోడల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఇదిగో పాస్పోర్ట్ దుబాయ్. సార్ చాలా థ్యాంక్స్ సార్. నాకు ఈ బ్యాంకాక్ ఖర్చు రాలేదు. ఇటు నుంచి మలేసి వెళ్ళిపోతాను సార్. సార్ మీరు ఎప్పుడైనా భీమవరం వస్తే ఫోన్ చేయండి. పలావతిని వెళ్తారు కానీ. బాయ్. కొడుకు బతికి ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. తిరిగి మీ చేతుల్లో పెట్టడానికి తిరుగుతున్నాను. ఎక్కడ నా కొడుకు? ఎక్కడ? నీకు దండం పెడతాను. నా కొడుకు ఎక్కడ